బైకర్ మూవీ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్లాట్ లైన్ వచ్చేసరికి వికాస్ నారాయణ అనే ఒక బైకర్ తన రేసింగ్ కెరియర్ వదిలేసి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అలాంటి వికాస్ నారాయణ మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. దాని వెనకాల రీజన్స్ ఏంటి అన్నది స్టోరీ. ఇంకా పాజిటివ్స్ వచ్చేసరికి రేసింగ్ సీక్వెన్సెస్ ఆర్ ద పాజిటివ్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఆల్సో ఏవైతే కెమెరా యాంగిల్స్ ఆర్ సినిమాటోగ్రఫీ ఈ మూవీలో మనకు కనపడుతుందో డ్యూరింగ్ ద రేసింగ్ సీక్వెన్సెస్ అవి మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఆల్సో ద బీజిఎం వర్క్ రియలీ వెల్ డ్యూరింగ్ ద రేసింగ్ సీక్వెన్సెస్ అండ్ ఆల్సో నార్మల్ సీక్వెన్సెస్ ఆల్సో. అండ్ ఇవి కాకుండా సమ్ ఆఫ్ ది ఎమోషనల్ సీన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ వర్క్ రియలీ వెల్. ఇది కాకుండా నెగిటివ్స్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఫెల్ట్ రియల్లీ ఫ్లాట్. అంటే మనకు ఒక ఫస్ట్ హాఫ్ ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని చూస్తూ ఉంటాం. ద స్పేసింగ్ వాజ్ రియల్లీ స్లో అండ్ కొన్ని సీన్స్ అయితే కొంచెం మరీ డ్రాగ్ చేశారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అదర్ దాన్ దట్ ఇంకా సాంగ్స్ రియల్గా సాంగ్స్ అయితే మనకి ఎక్కడ వర్క్ అవ్వవు. మెయిన్గా డ్యూయట్ సాంగ్ అయితే ట్రిమ్ చేసేయచ్చు అనిపించింది. అండ్ ఏవైతే ఎమోషనల్ సాంగ్స్ వీళ్ళు పెట్టారో అవి కొంచెం కనెక్ట్ అయ్యేటట్టు ఉంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ ఇవి కాకుండా ఒక రేసింగ్ సీక్వెన్సెస్ తప్ప మిగతా సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అంత లైక్ మూవీలో అంత కనెక్ట్ అవ్వలేం. సో అవి ఇంకొంచెం బాగా రాసుకొని ఉంటే మనం ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మూవీని. నాకైతే ఇది ఒక డీసెంట్ వాచ్ అనిపించింది. నన్ను అడిగితే ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీ వన్ టు గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే మనకు ఇట్లాంటి మూవీస్ చాలా రేర్. సో దే గేవ్ ఎ పర్ఫెక్ట్ హానెస్ట్ అటెంప్ట్. సో ఇలాంటి మూవీస్ థియేటర్లో ఎంకరేజ్ చేస్తే మనకు కొంచెం ఇంకా ఇలాంటి మూవీస్ ఇంకా బెటర్ క్రాఫ్ట్తోనే మళ్ళీ మన ముందుకు వస్తాయి. అండ్ మూవీ థియేటర్లో చూస్తేనే ఇంకా బాగా నచ్చుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రేసింగ్ సీక్వెన్సెస్ మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్. ఇట్స్ అ డీసెంట్ వాచ్ ఫర్ ఎవ్రీ వన్. న్యూట్రల్ ఆడియన్స్ ఫ్యాన్స్ అని ఏం లేదు. ఎవ్రీ వన్ విల్ ఫీల్ ఇట్ యాజ్ అ డీసెంట్ వాచ్. సో దాట్స్ ఇట్. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.